హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు అయితే మేము ఇంటికాడే ఉన్నాము. ఈరోజు పిల్లల కోసం అయితే స్వీటు స్నాక్స్ అయితే ఒకటి తయారు చేసామండి. అదేం కాదు, మన రాగి పిండితోటి తయారు చేసాము. అది ఎలా తయారు చేసి ఏంటనేది కూడా మీకు ఒకసారి వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మెయిన్ వీడియోస్ చేయడం కారణం ఏంటంటే 4 రోజుల అయితే వీడియోలు సరిగ్గా పెట్టలేదండి. ఎందుకంటే నాకు ఖాళీ లేకపోవడం వల్ల ఏదో పని ఉంటుంది, ఆ పనికి వెళ్ళిపోయి మొత్తం నైట్ లేట్ అయిపోతుంది, వీడియోలు సరిగ్గా తీయట్లేదు. అందు గురించి వీడియోస్ అయితే మీకు సరిగ్గా పెడతలేదు ఫ్రెండ్స్. మనకి రేపు నుంచి అయితే మీకు వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి ఫ్రెండ్స్, కుదురు కానీ. ఎందుకంటే మనకు 2 రోజులు రేపు వెళ్ళండి, ఈ 4 రోజులు ఖాళీయే. అంటే వచ్చిన పని పోగొట్టుకుంటాం ఎందుకని చెప్పి అలా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అన్సీజన్, మాకు డెకరేషన్ కూడా ఉండవు, తక్కువ మ్యారేజ్ కానీ ఏమి జరగవు. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మూట స్టార్ట్ అయింది కాబట్టి మనకి ప్రోగ్రామ్స్ కూడా ఏమి లేవు, ఎందుకంటే ముహూర్తాలు ఏమి లేవు కాబట్టి. అందుకే మనం చేతి వర్క్ హౌస్ వైరింగ్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్. ఆ హౌస్ వైరింగ్ ఇట్లకి వెళ్తాం వల్ల కొంచెం మనకి ఖాళీ లేకపోవడం వల్ల అవుతుంది. దాని గురించి వీడియోలు అయితే తీయలేకపోతున్నాం. అంటే మనం వేరే వాళ్ళకి వర్క్ వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకుంటే బాగోదని చెప్పి నేనైతే వీడియోలు తీయట్లేదు. ఎందుకంటే మరి అవతల వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమని చెప్పి నేను వీడియోలు అయితే తీయట్లేదండి. ఈ రోజు అయితే నేను ఖాళీగా ఉన్న పని అయితే అయిపోయింది. అది అందు గురించి ఈ రోజు పిల్లలకి స్నాక్స్ అయితే మనం రాగి పిండితో అయితే తయారు చేసాం. అలాగే పిల్లలకి పాయసం కూడా కాసామండి, అవన్నీ చూపిస్తాను మీకు వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, మనకి రేపు నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి ఫ్రెండ్స్, కుదురు కానీ. అలాగే మీరు మేమంటూ ఎవరికి తెలియకపోయినా మా వీడియోస్ ని చూసి మా వీడియోస్ ని చూసి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే అసలు మేము ఎవరికి తెలియదు, కానీ వీడియోస్ ద్వారా మమ్మల్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మనకు మెసేజ్లు కామెంట్స్ కూడా చాలా మంచిగా పెడుతున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. అందరూ కూడా బాగా తీస్తున్నారండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. మనకు తెలియని వాళ్ళు ఎవరైనా మనకైతే చాలా నీట్ గానే కామెంట్స్ అన్ని మంచిగా పెడుతున్నారండి. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మా ఫ్యామిలీ తరపుని. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ముందు కంపల్సరీగా మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసిన అయితే చూడండి ఫ్రెండ్స్. మన తెలియని వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాకు వీడియో అనేది మేము పెట్టగానే మీకు ముందుకు వస్తుంది అది. ఓకే, అంటే గమ్ముని మేము ఏం మాట్లాడాలి ఏంటి తెలియక మేము ఏదో వచ్చింది అలా మాట్లాడేస్తున్నాం. అవన్నీ ఒకసారి మేము ప్లాన్ చేసుకుని అన్ని మీతో అందరికి మీకు ఒకసారి వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. అందరితో ఎలా మాట్లాడాలి ఇది ఫ్రెండ్స్. ఈ రోజు మేము చెప్పాల్సిన వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ నుంచి మనకి రేపు నుంచి అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్, చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ముందుగా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. ఏం కలుపుతున్నా చెప్తాసండి, చెప్పనా? హాయ్ అండి, చూడండి ఈరోజు అయితే మా ఆవిడ అది మన రాగులు పిట్టి అయితే తయారు చేస్తుందండి. అంటే అది ఎలా తయారు చేస్తుందంటే ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఎందుకంటే ఈ పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారండి, చిన్నపిల్లలు. రాగి పిండితోటి మనం జావ కాసుకుని అయినా తాగొచ్చు, అయితే రాగి ముద్దలు అంటారు కదా, అయ్యని చేసి తినొచ్చండి. కాకపోతే ఇవి కొంచెం స్వీట్గా ఉంటే పిల్లలైతే ఇష్టంగా తింటారని చెప్పి రాగి పిండితోటి అయితే కుడుములు అయితే చేస్తున్నాను. ప్రాసెస్ ఎలా చేస్తున్నారో అంటే ఒకసారి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. జోరా కూడా తడి పొడికి కలిపి సరిపోద్ది. ఉండలేకుండా సిద్ధి. ఇదివరకు అయితే మా నాయనమ్మ గారు ఇలా చేసేవారండి. పిల్లలందరికీ ఒక్కొక్క ముద్ద కింద కలిపి పెట్టేవారు, చాలా బాగుండేది. అంటే మా పిల్లలకి మొన్న పెడితే ఒకసారి చేయమన్నారు ఇవి అని చెప్పంటే ఈరోజైతే చేస్తున్నామండి, కుదిరిందని. అప్పుడైతే మనం ఎలా చేశారని చూడలేదు. మా అమ్మగారిని అడిగితే ఇలా చేసుకోవాలని చెప్పారు. అదే టైప్లో అయితే మేము ట్రై చేస్తున్నాం. మరి ఎలా వస్తాయి ఏంటో తెలీదు. మేమైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం పిల్లల కోసం.
ఉండరాని సిరిపేసండి. ఇప్పుడైతే దీన్ని మనం పొయ్యి మీద పెట్టి ఉడకబెడతామండి. చూపిద్దాం అది ఎలా ఉడకబెడతాం ఏంటనేది. అండి ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇలా కాటన్ గుడ్డ అయితే దీని మీద వేసుకుని మనం దీన్ని అయితే ఆవిరి చేసుకోవాలండి. ఆవిరి కుడుములు అంటారు కదా, ఆ టైప్లో అయితే ఉడకబెట్టుకోవాలి దీన్ని. సరిపోతా చండి ఓకేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలాగ మనం పొయ్యి మీద పెట్టేసి మూత వేసేయాలి. ఆవిరికి ఉడికిపోద్ది అది. ఇవ్వండి, ఇప్పుడు అది ఉడికిలోపు మనం బెల్లం అయితే రెడీ చేసుకుందామండి. బెల్లం సిదగొట్టుకుందాం. చండి బెల్లం ఎంత ఉంది దీంట్లో? గడ్డ సరిపోద్ది అంటావా? సరిపోవచ్చేమో. రెండు బెల్లం 2 కట్టలు ఉన్నాయి. 2 గడ్డలు సిదగొట్టేస్తే మనం షుగర్ సరిపోతుంటాం. సరిపోద్దా? మామూలుగా సిదగొట్టే ఒక గడ్డ చాలసండి. 2 సిదగొట్టే కావాలితే సేమే కత్తాం కదా, దాంట్లో కత్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం అయితే ఇప్పుడు ఇలా సిదగొట్టేసి మొత్తం అంతాను. ఇప్పుడు మనం ఆవిరి కూడా ఉడికిన తర్వాత దాంట్లో మనం కలుపుదాం. దాంట్లో ఏమేమి కలుపుతాం అనేది కూడా మీకు చూపిస్తానండి చూద్దరు కానీ. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఎంతవరకు ఉడికింది ఏంటి అనేది. ఇవ్వండి, పక్కన పిల్లల కోసం అయితే సేమియాకి సగ్గుబియ్యలు అయితే ఉడకబెడుతున్నామండి. పక్కన ఏమో నెక్స్ట్ సేమియాలు అయితే మనం అవి నెయ్యి ప్యాకెట్లు తెచ్చాను. నెయ్యి ప్యాకెట్లు అయితే మనం ఫ్రై చేసుకుందాం. తీసంటే మూర్తి దాబ్ చేసి ఇట్లా ఎలా వచ్చింది చూద్దాం. ఉడికిపోయిందండి. ఓకే, ఉడికిపోయిందండి. చప్పగానే ఉంటుంది దాంట్లో, పందరేం కలపలేక మనం. ఓకే, కట్టి గ్యాస్ కట్టి కాలుతుంది మళ్ళీ. ఇవ్వండి, ముందుగా మనం బెల్లం సిదగొట్టి పక్కన పెట్టుకున్నాం. తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు కూడా కలుపుదాం, 1 ప్యాకెట్. ఇంకా బాదం పప్పులు ఉన్నాయి, అవి కూడా కొంచెం చెక్కేద్దాం తక్కువలు చేసి. కొన్ని ఏమో జీడిపప్పు కిస్మిస్లు కూడా కలుపుతామండి, బాగుంటుంది. పిల్లలు కొంచెం వెరైటీ టేస్ట్గా ఉంటుంది కదా, చూద్దామండి. పడుతుంది ఈ నెల 21న పడుతుంది అనమాట. సో 28,000 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా కటింగ్స్ ట్యాక్స్ అంతా కట్ అయిపో. పాయసం, పిల్లల కోసం పాయసం అండి ఈరోజు. పాలు ఎక్కువ ఉంటాయండి, పలసగా ఉండటం వల్ల తాగుతారనమాట. గట్టుకుంటే తినలేకపోతున్నారు వాళ్ళు. పడుకునేద్దాంలే. ఇందా ఈ పిట్టి సంగతి చూద్దాంరా సండి. పిట్టి ఇదిగో చల్లారుతుంది. ఫ్రెండ్స్, మన రాగిలి పిట్టి అదైతే ఇంకా ఆవిరి పొగ వస్తుంది. ఇక ముందుగా మన దాంట్లో కలుపుకుంటకైతే జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. కలుపుతకి ఇక బెల్లం 3 అయితే కొంచెం పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి మేము అయితే కలిపి పక్కన పెట్టాం. ఎలా వస్తాయంటే చూద్దాం ఫ్రెండ్స్, చూద్దరు కానీ. జీడిపప్పు, బాదం పప్పు, ఇదేమో బెల్లం. మంచిగా ఓకేనా? ఫ్రెండ్స్, అయితే రాగి పిండి అయితే ఉడికిపోతే మనకి కలర్ వస్తుందండి, బ్లాక్ కలర్లోను. చింతకాయ కలర్ వచ్చేద్ది. నీళ్ళు చూసారా ఎంత పొగ వచ్చేస్తుంది ఇక్కడ, ఆవిరి. చల్లారిన తర్వాత కలుపుతాం అంటే ఇంకో సేమియా మరుగుతుంది కదా, దాని మీద ఎట్టే గిన్నె అదొద్దు, ఈ వాటర్ అయినట్టు అది పర్ మీద ఎట్టి. ఓకే రైట్.
తింటే నెయ్యి వేసి బాగుంటుంది. నెయ్యి 2 ప్యాకెట్లు వేసి దాని వేడి మీద వేసి కరిగిపోయినది. నెయ్యి వేసి కలిపితే బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం నెయ్యి ఇష్టంగా తింటారు కదా. బెల్లం నెయ్యి వేసావు, బెల్లం వేసి మొత్తం వేసేసండి. బెల్లం మొత్తం వేసి కరిగిపోతాయి వీటికి. జీడిపప్పులు తర్వాత ఏది కానీ పెద్ద బేసిని తీసుకొచ్చు కదండి, కింద రూపాయట్లేదా. చెయ్యి అంతా కూడా నెయ్యి అయిపోయింది. ఇది మామూలుగా అయితే యాక్చువల్గా అయితే రోల్లో ఉంటుంది కదండి, రోల్ వేసి కుమ్ముతారు అండి. కుమ్మితే అది మొత్తం నల్లగా వచ్చేది. అది అప్పుడు బెల్లం అవన్నీ కరిగి దాంట్లో కలుతాయి అనమాట. ముద్దల కింద పెడతారు కదా. మరి మన కుమ్మి ఒప్పులేదు కాబట్టి మిక్సీలో వేసి ట్రై చేద్దాం. ఎలా ఉంటుందో కొత్త ప్లాన్ ట్రై చేద్దాం. ఎలా ఉందండి? మీ అమ్మ పెట్టిందా నీకు చిన్నప్పుడు? బాగుందా? మీ అమ్మ నీకు చిన్నప్పుడు తినిపించింది ఎలాంటి? పిల్లలకే పెడతాం మంచిది అంటే. చాలా బాగుంది ఏంటి చేసే మొత్తం అని చేసేసండి. అంతే బాగుంది. అవసరం అయితే మిక్సీలో వేసి రుబ్బేద్దామా? కుమ్మితే బెల్లం చూసిపోద్ది, బాగుంటుంది. చాలా రుచిగా ఉంది. నెయ్యి చేసేమేమో ఇంకా టేస్ట్ బాగుంది. అక్కడ ఉంచండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఆవిడ జీడిపప్పు బాదం పప్పులు కూడా దీంట్లో కలిపేసిందండి. మిక్సీలో అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు మిక్సీ కూడా ఆడిచ్చేస్తున్నాం. అది మీకు ఇదిగోండి ఒకసారి ఆడిచ్చి చూపిస్తాను, చూడండి ఎలా వచ్చింది అనేది కూడా. ఓకేనా సార్? ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీలో ఆడితే ఇలా వచ్చింది. మన రోల్లో వేసి కుమ్మితే ఎలా ఉంటుందో అలాగ వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. ఎలా ఉంచండి? బాగా వచ్చిందా? దాంట్లో ఉన్న తీసి మొత్తం ఇదిగోండి. మన ఇదివరకు అయితే మన పెద్దవాళ్ళు అయితే రోల్లో వేసి కుమ్మివారండి. ఏంటో ముద్దలు చూడండి ఎలా వచ్చినాయి. చక్కగా చాలా స్వీట్గా ఉంది, బాగుంది. నెయ్యి అన్నీ కూడా కరెక్ట్ సరిపోయి. ఆవిడైతే దీంట్లోనే బాదం పప్పులు జీడిపప్పులు కూడా వేసేసింది. ఇదిగోండి మన చిన్న సైజ్ చుట్స్ అండి. చిన్న సైజ్ అయితే కొంచెం ఎక్కువగా తింటారు. పెద్ద పెద్ద ఉండల కింద అనుకో సగం సగం తినేసి పడేస్తారు అనమాట. అది ఇదిగోండి ఫ్రెండ్స్, మన పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. దీంట్లో మన స్వీట్ అన్నీ కలుపుకుంటాం కదా. బాదం పప్పు జీడిపప్పు అన్నీ కలిపాం దీంట్లో. అసలు స్వీట్ అయితే చాలా బాగుంది. ఇది మన రాగి పిండి అండి, రాగి పిండితో చేసిన స్వీట్లు. చాలా బాగా వచ్చింది. మేమైతే చిన్నప్పుడు తెగ తినేసేవాళ్ళం అండి. మా నాయనమ్మ గారు ఎలా చేసేవారు. ఇప్పుడైతే మళ్ళీ మా అమ్మగారు ఎలా చెప్తే మా మిస్సెస్ అయితే తయారు చేసిందండి పిల్లల కోసమని. జీడిపప్పు సేమియాలు వేసేసండి మొత్తం. ఇప్పుడు దాంట్లో ఒక జీడిపప్పు పెడితే భలే ఉందినా. పాటు వెళ్ళిన బజార్లోకి వెళ్ళినప్పుడు ప్యాకెట్ తెచ్చుకుందాంలే. బాగున్నాయి, బాగా వచ్చింది. రాగి స్వీట్ ఇవ్వండి. మొత్తం పిండి అయితే ఉండలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అంటే 10, 5, 1800 తక్కువ 20 వచ్చినాయి. 1900 వచ్చినాయి అంటే. అట్లా బాగానే వచ్చినాయి అంటే. మనం ఒక ఉండ తినేసాం కదా. ఎలా ఉంది? టేస్ట్ ఎలా వచ్చింది? బాగుందా? బాగుంది మరే బాగుంది, చాలా బాగా వచ్చినాయి ఉండలే. పిల్లలకి అవి అయితే చాలా ఇష్టంగా ఉంటాయి. బెల్లం అన్నీ బాగా కుదిరినాయి. జీడిపప్పు బాదం పప్పు కూడా వేస్తుంది దీంట్లోనే. ఎలా ఉంది టేస్ట్? స్వీట్ తిన్నట్టు ఉంది,
బాగుంటుంది. బాగా ఉడికింది. రాగి కుడుముల కిందనే చేసుకుంటే మన స్వీట్ లాగా ఉంటుంది, బాగుంటుంది. బాగా రాదేమో. అదే సరే. నెక్స్ట్ ఇప్పుడు పాయసం కూడా ఎలాగొచ్చింది చూద్దాం, చూపించు. ఆ సేమియా కూడా తెచ్చు ఇక్కడ తుడిసాక పెడతామా. ఇది కలుపు, గట్టితో కలుపు సార్. ఎలా వచ్చింది? వెరీ గుడ్, బాగా వచ్చిందండి సేమియా కూడా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన ఆకలి ఆకలి అంటారు కదండి, వాళ్ళు వచ్చినప్పటికి ఇలాంటివన్నీ చేసి పెడితే చక్కగా తృప్తిగా తింటారు. స్వీట్లు కానీ పాయసం కానీ ఇలాంటివన్నీ చేసి ఉంచితే చక్కగా అన్నీ వాళ్ళకి ఆకలి తెలియకుండా ఉంటుందండి, బాగుంటుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, మా ఇంటి వెనకాల తోటలు అయితే ఇలాగ ఉంది. లోపల ఎలా ఉన్నది ఏంటంటే అది ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి. ఎందుకంటే మొన్న 2 రోజులు వర్షాలు పడ్డాయి కదా, నిన్న మొన్న కూడా మొక్కలు వచ్చేసినాయి. ఆ లోపల ఎలా ఉంది ఏంటనేది మీకు ఒకసారి స్టాండర్ అనేది చూపిస్తున్నాడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా పిల్లలందరూ ఇంటికాడ లేకపోవడం వల్ల తోట అంతా బోసిపోయింది. ఎందుకంటే పిల్లలు ఉంటే ఇక్కడ చక్కగా ఆడుకునేవారు క్రికెట్. ఇదిగోండి వర్షం వల్ల కొంచెం మొత్తం మట్టి అంతా చెమ్మగిలిపోయింది మొత్తం అంతాను. దోమలు ఇవన్నీ ఇక మీకు కనిపిస్తున్నట్టున్న వీడియోలో అసలు వెళ్ళకపోతున్నాం చెట్లలోను అంత అలా ఉంది. వెనకాల బ్యాక్ సైడ్ చూశారు కదా, మొత్తం అడవి అయితే అయిపోయింది మొత్తం. మా ఇంటి వెనకాల ఉన్న తోట మిశ్రమ తోట. ఎందుకు చూపిస్తున్నానంటే అసలే చాలా దారుణంగా ఉంది తోట ఇది. ఇవన్నీ దోమలు, ఇవన్నీ మొక్కలు అడుగు కింద వచ్చేసినాయి. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, మనం చర్చి కాడికి అయితే వెళ్దాం అనుకున్నాను. మిశ్రమ తోట ఎలా ఉంది ఏంటని చూపిద్దాం అనుకున్నప్పటికి మొత్తం తేనె పట్టినట్టు పట్టేస్తున్నాయి దోమలు. చాలా ఇసుపకరమైన దోమలు ఇవి, చాలా డేంజరస్ ఇవి. మొత్తం ఉంటుండగా అలాగ పట్టేసినాయి, తేనె పట్టినట్టు పుట్టేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. వెళ్ళిపోద్దాం మనం ఇంటికి. ఎందుకు వచ్చింది వీటితో కుట్టించి మనం ఇబ్బందులు పడే కన్నా అయ్యి బాబు అసలు మన ఇంటి రాలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఇక చూసారా కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం అన్నీ ఇదే అడవి అయిపోయింది. ఇంటి వెనకాల తోట చాలా దద్దుర్లు వచ్చేతనే, దోమలు కుట్టేసినాయి. అంటే మనకి 2 రోజుల చేతి ఖాళీ లేదండి, అందు గురించి ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఇంటికాడ పిల్లలకి స్నాక్స్ ఇవన్నీ తయారు చేసాం. ఇంటికాడ దోమలు అయితే తెక్క కుట్టేసినాయి ఇప్పుడు దాకా బాబాయ్. ఇంటికాడ మా ఇంటి వెనకాల ఇలా ఖాళీగా